Sir, good morning, sir. Good morning, sir. Good morning. Very, very good morning, sir. Mo Thank sir. you, sir. Thank you so much, sir. Welcome to the session. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చినందుకు Uh, నేర్చుకోవడానికి నాకు మరి ఇంకొక అవకాశం వచ్చింది మళ్ళీ. Thank you. మీ దయ వల్ల, రంజిత్ గారి దయ వల్ల. థ్యాంక్ Thank యూ you, అండి. sir. థ్యాంక్ యూ నేను సో మీకు హ్యాండ్ మచ్. ఓవర్ చేస్తున్నా సార్. మీరు స్టార్ట్ చేసేయండి. నా వాయిస్ క్లియర్గా వస్తుందా సార్? వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నన్ను ఇంతలా ప్రేమిస్తున్న నా కుటుంబ సభ్యులకు, అలాగే నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైన్కు, ఎవరైతే ఉన్నారో భట్ట శ్రీనివాస్ గారు, అలాగే నా డౌన్ లైన్స్, మా లైఫ్ లైన్స్, అలాగే జూమ్ లో అందరూ ఆ, ఈ మీటింగ్స్ ని ఆదరిస్తున్న వాళ్ళకి దాదాపు 500 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఆ, ఈ సెక్షన్ ని వినడానికి ఇంత బాగా ఆదరించినటువంటి, అలాగే ఇటువంటి ప్లాట్ఫామ్ లో నాకు తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్కరిలో మట్టిలో మాణిక్యం అన్నట్టు ఎవరో ఒక లీడర్ ఉంటారు. ఎక్కడో ఒక సిమెంట్ తాపీ పని చేసుకుంటే ఈ వ్యక్తిని మా అప్లైన్ ద్వారాగా వెస్టేజ్ పరిచయం చేసిన వ్యక్తి చేశారు. అలాగే నన్ను ఇంతలాగా ప్రమోట్ చేసి కొంచెం ముందుకెళ్ళి నడిపించాలని సై పెట్టుకుని ఎప్పుడు కూడా ఎనీ టైం ఎనీ ఓడు 24/7 ఎప్పుడు కూడా వదలకుండా నైట్ 12 అయినా, 1 గంట అయినా, 11 అయినా కాల్ చేస్తూ నన్ను నడిపిస్తున్నట్టు ద గ్రేట్ లెజెండర్ లీడర్ మై గాడ్ మిస్టర్ రంజిత్ కుమార్ గారికి, అలాగే టిహెచ్ఎస్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాద వందనాలు అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నాకు ఈ జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు లీడర్షిప్ ట్రైనింగ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఆ, మీ అందరికీ జూమ్ లో ఉన్న వాళ్ళకి ఒకటొకటి చెప్తున్నాను. ఒక పెద్ద లీడర్ చెప్తేనే లీడర్స్ ట్రైనర్ ఏమో, లేకపోతే ఒక ఎక్కువ పెద్ద ఇన్కమ్ తీసుకునే వ్యక్తి చెప్తే లీడర్ ట్రైనింగ్స్ ఏమో అనుకుంటారు. కాదు, ఏ వ్యక్తి దగ్గర అయినా సరే ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినా మీరు తీసుకోగలిగితేనే అది లీడర్షిప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ రాంబాబు ఫ్రమ్ తుని. ప్రజెంట్ నేను స్టార్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ రావడం జరిగింది. మీ అందరిలాగే నేను కూడా ఒక పేస్ట్ వాడి ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. అలాగే మా మిస్సెస్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే, అలాగే అలివేరా ఆమ్ల క్యాప్సూల్ వాడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అవడం ద్వారా ఈ బిజినెస్ స్టాకప్ చేశాను. నేను ఫస్ట్ జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లో ఫాస్ట్ 8% చేశాను. రూ. 342 ఇన్కమ్ నాకు రావడం జరిగింది. అలాగే నేను ఒక 3 months లో బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యి రూ. 15,894 ఫస్ట్ ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగింది బ్రాంజ్ డైరెక్టర్ గా. అలాగే థర్డ్ మంత్ లో సిల్వర్ డైరెక్ట్ కంప్లీట్ చేశాను. అలాగే మళ్ళీ గోల్డ్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ గా స్టార్ కంప్లీట్ చేయడం జరిగింది 1 year లో. అలాగే కరోనా టైంలో నేను ఒక ఇంచుమించు హైయెస్ట్ ఇన్కమ్ అనేది 50,000 పైన అబోవ్ నేను తీసుకోవడం జరిగింది. 9 lakhs 9,20,000 పెట్టి హ్యాతో ఒక బలినో వెహికల్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో. అలాగే నేను చేస్తున్న వర్క్ ఏంటంటే నా వృత్తి తాపీ మేస్త్రి. ఒక తాపీ మేస్త్రిగా ఈ బిజినెస్ లో నేను ఎంటర్ అయ్యి, నేను చదివింది 4th క్లాస్ అండి. నా స్టడీ వచ్చి నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం నిజంగా. ఈ ఈ మొబైల్స్ జూమ్ కానీ ఏమి కూడా నాకు తెలియదు జనరల్ గా. అలా వన్ బై వన్ ప్రతిదీ కూడా నేర్చుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వెస్టేజ్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ బిజినెస్ కి ఎవరైతే అవకాశం ఇచ్చారో మిస్టర్ గౌతమ్ బాలి గారు, అలాగే మా అప్లయన్స్ కి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇటువంటి మాటలు రాలేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకునే వ్యక్తిలా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ బిజినెస్ అండి. అందులో రెండోది టిహెచ్హెచ్ అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మిస్టర్ రంజిత్ కుమార్ గారు మనందరినీ కూడా ఇలా తీర్చిదిద్దిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే చాలా మంది సార్ మీరు డొమ్మ కొడుతున్నారు, మేము ఇన్స్పిరేషన్ అవుతామని మీరు ఎలా మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడే మాట్లాడాలా లేదని చెప్తూ ఉంటారు. అది నిజంగా రియలీ అండి. నేనైతే చదివింది 4th క్లాసే, నాకు సర్టిఫికేట్ కూడా లేదు. ఇది రియలీ. అయితే మనకి నేర్చుకోవాలని తపన ఉంటే ఎక్కడైనా సరే మనం నేర్చుకుంటాం 100%. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కనుక లీడర్షిప్ ట్రైనింగ్. అలాగే ఈ బిజినెస్ లో సార్ మనకు ఒకటే చెప్తున్నారు, ఇయర్ డిసెంబర్ మంత్ ఎండింగ్ వస్తుంది, మీరు ఏదోటి వదిలిపెట్టి నెక్స్ట్ పిన్ లెవెల్కి మీరు రావాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది రంజిత్ కుమార్ గారు. నేను చెప్పేది ఏంటంటే
నేను పిన్ లెవెన్ జనరేషన్ మార్చలేకపోవచ్చేమో, కానీ నేను పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. మీ అందరూ ఫుల్ టైం చేస్తున్నట్టున్నారు. నేను పార్ట్ టైం ని వదిలి ఫుల్ టైం గా తీసుకోవడానికి రేపు 2025 జనవరి నుంచి నేను తీసుకుంటున్నాను. ఫుల్ టైం ని తీసుకుని వెస్టేలో టేకప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ 2025లో నేను పార్ట్ టైం ని వదిలేసి ఫుల్ టైం తీసుకుంటున్నాను వెస్టేజ్ బిజినెస్ ని, ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నేను 2025 డిసెంబర్ కి, ఇప్పుడు చెప్తున్నాను, 2025 డిసెంబర్ కి యూసిడి బ్రేక్ చేసి 3 lakhs ఎర్న్ చేసే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. ఇది మాత్రం 100% షూరు. ఈ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో తప్పేది లేదు. నేను మాట ఇస్తున్న సార్కి 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, మనందరూ లీడర్మే కదా, మళ్ళీ లీడర్షిప్ ట్రైనింగ్ ఏముంటది, ఇందులో యూసిడీస్ ఉన్నారు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు, క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే డబుల్ క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్, డైమండ్, సిల్వర్, గోల్డ్, వీళ్ళందరూ కూడా లీడర్సే చెప్పాలంటే. 5% నుంచి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు మన బిజినెస్ లో అందరూ లీడర్సే. అయితే లీడర్స్ కి ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకసారి మీటింగ్ చెప్పడం జరిగింది, లీడర్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పాం. ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నాకున్న జాబ్ ఏంటంటే ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పడానికి ఇష్టపడదు నా మైండ్, నాకున్నది నేర్చుకోవడానికి. కాబట్టి ఇది కూడా నేను ఇప్పుడు చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ లీడర్షిప్ ట్రైనింగ్ నేను చెప్పడం జరుగుతుంది. మీ అందరూ కూడా లాస్ట్ వరకు కూడా, నేను చాలా తక్కువ టైం తీసుకుంటాను, ఎక్కువ టైం అయితే తీసుకోను. లాస్ట్ వరకు మీరు ఉండగలిగితే మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ అన్న కనెక్ట్ అవుతుంది. 100% మీరు లీడర్గా ఎదగడానికి ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. లాస్ట్ టైం ఈ మంత్ లో ఒక ఎక్స్ట్రానరీ మీటింగ్ కూడా జరిగింది. దీనిలో ద గ్రేట్ లీడర్ మన కవిత మూర్తి గారు రావడం జరిగింది. లీడర్ అంటే ఏంటి అనేది ఆయన దగ్గర నుంచి ఒక పాయింట్ తీసుకున్నాను, రంజిత్ గారి దగ్గర నుంచి చాలా పాయింట్స్ తీసుకున్నాం. అలాగే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేను తీసుకుని ఆ పాయింట్స్ ని ఈరోజు మీకు లీడర్షిప్ ట్రైనింగ్ అని నేను ఇవ్వబోతున్నాను, అంతే తప్ప ఏం కాదు. నాకున్న జరిగిన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని తీసుకుని దాన్ని నేను ఒక చిన్న పీపీటీ కూడా, పెద్ద కాదు, చిన్న పీపీటీని తయారు చేసుకుని దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు మీకు చెప్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. 100% ఎవరు మిస్ కాకుండా తీసుకోండి. లీడర్షిప్ నిజంగా చెప్పాలి అంటే, లాస్ట్ టైం నా అప్లైన్ కాదు, అలాగే ఏమి కాదు, నాకు ఆయన ఫోన్ చేసి మీకు మీటింగ్ ఇస్తానన్నారు. నిజంగా ఎక్స్ట్రానరీ వర్డ్ అండి అది. ఒక అప్లైన్ నాకు కాదు, మన టీంలో టీహెచ్ఎస్ దాంట్లో ఒక లీడర్ అయిన మన మూర్తి గారు, ఆయన నాకు లాస్ట్ టైం మీటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా మీటింగ్ జరిగింది. నాకు పర్సనల్ గా మీటింగ్ ఇచ్చారు, చాలా బాగా ఉపయోగపడింది. ఎక్స్ట్రానరీ క్లాస్ అన్నమాట. నిజంగా ఆ మీటింగ్ లో నేను నేర్చుకున్న చాలా పాయింట్స్ నాకున్నాయి. నాకు నేనే ఎన్ని తప్పులు ఇందులో ఉన్నాయి, మనం ఇంకా ఏం చేయాలనేది నాకు నేను తీసుకోవడం జరిగింది 100%. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు వరకు మీకు లీడర్స్ లేరంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది. మీ దగ్గర ఉన్న మీ అప్లయన్స్ ఎంత పెద్ద తోపైనా ఒక్కొక్కసారి ఆ అప్లైన్ మాట మీకు ఎక్కదు, ఇది 100% వాస్తవం. అందు గురించి మనం డిఫరెంట్ లీడర్స్ ని తీసుకుంటాం, డిఫరెంట్ వాయిస్ మనం వింటే కనుక 100% మనకు గోల్ కూడా రీచ్ అవుతాం. ఓకే అండి, ఈరోజు లీడర్షిప్ ట్రైనింగ్ లో నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చాలా సింపుల్ టాపిక్ అండి. మీరు లీడర్ గా ఉంటున్నారా, ఫాలోవర్ గా ఉంటున్నారా, రెండు విషయాలు. ఈ రెండు విషయాలు మీకు తెలిసిపోతే కనుక 100% వెస్టేజ్ బిజినెస్ లో చాలా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారు. లీడర్ ఏంటి, ఫాలోవర్స్ ఏంటి, అసలు లీడర్ కి ఫాలోవర్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈరోజు మనం దాని గురించి చర్చించుకుందాం. చాలా మంది లీడర్ అనుకుంటారు, నేను ఒక ఐడి క్రియేట్ చేసుకుని, నేను ప్రొడక్ట్ తీసుకుని ఒక నలుగురికి ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక నలుగురిని జాయిన్ చేస్తే నేను లీడర్ అయిపోయాను అనుకుంటారు చాలా మంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రొడక్ట్ మీరు తీసుకుని ఐడి లాగిన్ చేసుకుని నలుగురికి ప్లాన్ చెప్పి నలుగురితో కలిస్తే మీరు లీడర్ అయిపోరు. ఎందుకంటే లీడర్ కావాల్సిన క్వాలిటీ చాలా ఉన్నాయి. అవి ఈరోజు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేయబోతున్నాను. టైం చూస్తే 8:35 అవుతుంది. నేను చాలా తక్కువ టైం తీసుకుంటాను, ఎక్కువ టైం కూడా కాదు. ఎందుకంటే మనకి ఇనే ఓపిక చాలా తక్కువ అందరికీ కూడా, అందుకని చాలా తక్కువ టైంతో నేను దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఉమా సార్, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లీడర్షిప్ ట్రైనింగ్లో ఉన్నాం. మనం ఈరోజు మీరు లీడరా లేకపోతే ఫాలోవర్స్ అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక లీడర్ అనేవాడు మనకి లీడర్షిప్ ట్రైనింగ్లో మనకి 10 పాయింట్స్ ఉన్నాయండి. ఈరోజు మనం ఈ 10 పాయింట్స్ గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మళ్ళీ క్షమించాలి, ఎందుకంటే నాకు నిజంగా ఇంగ్లీష్ చదవడం రాదు, అయినా సరే ఇంగ్లీష్ టైప్ చేసుకున్నాను. నాకు ఇంగ్లీష్లో చాలా తప్పులు ఉంటాయి, నేను చదివే దాంట్లో తప్పులు ఉంటాయి, నేను టైపింగ్లో కూడా చాలా తప్పులు ఉంటాయి. మీరు ఎవరు కామెంట్ చేయొద్దండి. కానీ నేను అలవాటుగా దీన్ని మార్చుకుంటున్నాను నేర్చుకోవడం కోసం. ఈ ట్రైనింగ్ అనేది నేర్చుకోవడం కోసమే నేను చెప్తున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. మీకు నచ్చిన పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి లీడర్స్ టేక్ ఓనర్షిప్ వెల్ ఫాలోవర్స్ వెయిట్ ఫర్ డైరెక్షన్. అంటే ఒక లీడర్ ఓనర్గా ఉండాలనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్ ఏం చెప్తారంటే ఫాలోవర్ ఏం చెప్తారని డైరెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే చూడండి. లీడర్ అనేవాడు తన పని తను చేసుకుంటాడు. ఎవరైనా ఫోన్ చేస్తాడేమో, నేను ఎక్కడికన్నా వెళ్ళాలేమో, ఇలా ఇప్పుడు కూడా చూడండి. లీడర్ అనేవాడు తన బిజినెస్ ని ఓన్ బిజినెస్ లా క్రియేట్ చేసుకుని ఓన్ పర్ఫార్మెన్స్ తో అతను ఒక బిజినెస్ కావలసిన ఆయుధాలన్నీ కూడా ఆయన సమకూర్చుకుంటాడు. అతను ఒక సొంత వ్యాపారి అయితే కనుక ఎవరైనా వచ్చేదాకా ఎదురు చూస్తాడా షాప్ తీయకుండా? నో. ఎందుకంటే అతను దాని మీద ఒక ఓప్స్ పెట్టుకుంటాడు. నేను ఈ టైంకి ఇంత రీచ్ అవ్వాలి, ఈ టైంకి నేను ఇంత సేల్ చేయాలి, ఈ రోజుకి ఇంత అమౌంట్ దీని మీద తీయాలి, ఇంతవరకు నేను అమ్మాలి అని చెప్పేసి ఎప్పుడైతే అతను క్రియేట్ చేసుకుంటాడో అతని షాప్ తాళాలు కూడా ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి కస్టమర్ వచ్చినా రాకపోయినా షాప్ ఏం చేస్తాడు? ఓపెన్ చేసుకుంటాడు. దీన్ని ఏమంటామంటే మనం లీడర్షిప్ లో ఒక ఓనర్షిప్ అని చెప్తాం. అదే ఫాలోవర్ కనుక చూసుకుంటే ఎవరైనా వచ్చి చెప్తే నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్ ఏం చేస్తారంటే ఒక సోదా ప్లాన్ చెప్పాలనుకోండి, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ లో అనేది ఈ లీడర్షిప్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్. ఈ లీడర్షిప్ లో ఒక సోదా ప్లాన్ చెప్పాలంటే ఖచ్చితంగా అప్లైన్ రావాలి. అప్లైన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. ఓకే ఇప్పుడు మీరు అప్లైన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు లీడర్ కానట్టే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అప్లైన్ గురించి చూస్తున్నారో మీరు ఎప్పటికీ లీడర్ కాలేరు. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. అప్లైనే రావాలి. అప్లైన్ వచ్చే వరకు మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పలేరు. అప్లైన్ వస్తేనే కానీ ఎవరిని పరిచయం చేసుకోరు. అప్లైన్ వస్తేనే కానీ ఎవరితోని మాట్లాడు కూడా. అంటే అప్లైన్ వస్తే ఏం చెప్తాడు అని చెప్పేసి మీరు ఎదురు చూస్తారు. వీళ్ళని ఏమంటారంటే ఫాలోవర్స్ అంటారు. వీళ్ళు ఎప్పటికీ లీడర్ కాలేరు. ఈ బిజినెస్ లో మీరు ఖచ్చితంగా లీడర్ కాకపోతే కనుక 100% మీరు ఎప్పుడు కూడా ఇన్కమ్ అనేది ఎర్న్ చేయలేరు. ఇది 100% ట్రూ. ఎందుకంటే దీన్ని రియల్ గా నా లైఫ్ లో నేను చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది క్రియేట్ చేసింది కాదు. మన సెల్ఫ్ ని మీ జరిగే సన్నివేశాలే మనకి లీడర్షిప్. ఎక్కడి నుంచో లీడర్షిప్ ట్రైనింగ్ అనేది రాదు. మీకు జరుగుతున్న విషయాలే మీకు ఒక లీడర్షిప్ ట్రైనింగ్. అయితే ఎప్పుడైతే మన అప్లైన్ కోసం చూస్తూ ఉంటామో మనం ఎప్పటికీ లీడర్ కాలేమో, మనం ఎప్పుడు కూడా ఫాలోవర్ గానే ఉంటాం. ఎప్పుడైతే మీరు ఫాలోవర్ గా ఉన్నారో ఈ బిజినెస్ లో ఇన్కమ్ అంటూ ఏమీ ఎర్న్ చేయలేరు. ఓకే ఫ్రెండ్స్, మీకు నిజంగా ఓనర్షిప్ కి ఫాలోవర్ కు ఉన్న తేడా మీకు తెలిసింది. ఓకే, అదేంటి ఫాలోవర్స్ కి ఓనర్ కి మరి అప్లైన్ అంటే మనకి ఐడి ఇస్తాడు కదా, మన అప్లైన్ కదా లీడ్ చేయాలి. చాలా మంది మళ్ళీ డౌట్. ఎందుకంటే ఈ బిజినెస్ లో అప్లైనే కదా మన లీడరు, మనకి బాస్ లేరని చెప్తున్నాం. కానీ ఇక్కడ బాస్ ఎవరంటే మన అప్లైన్ అని చెప్తున్నాం. మరి అప్లైన్ మీకు ఐడి ఇచ్చినప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ వస్తుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఐడి నెంబర్ పాస్వర్డ్ వచ్చినప్పుడు మీ మొబైల్లో మీరు ఓపెన్ చేస్తారా మీ అప్లైనా? మీదే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరి పేరు వస్తుంది బాస్? మీ పేరే. మలగా రాంబాబు నా పేరే వస్తుంది. దానికి ఐడి నెంబర్ నాదే వస్తుంది. అంటే ఈ బిజినెస్ ఎవరిది? నాది. ఎప్పుడైతే నా ఐడి నెంబర్ పాస్వర్డ్ నేను ఓపెన్ చేసిన వెంటనే అక్కడ వెస్టేజ్ లోగోతో నా నేమ్ వస్తుందో ఈ బిజినెస్ ఎవరిదంటే నాదే. గౌతమ్ బాలగారిది కూడా కాదు, నా అప్లైన్ కూడా కాదు. ఎప్పుడైతే ఒక ఐడి నెంబర్ మీరు తీసుకున్నారో అప్పుడే ఈ బిజినెస్ మీది, మీరే ట్యాకప్ చేయాలని దానికి అర్థం. నిజంగా ఈ సిస్టమ్ ని తయారు చేసిన వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. దీన్ని అర్థం చేసుకోకపోతే మందే తప్పు. ఈ బిజినెస్ లో ఫస్ట్ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎలా యూజర్ ఐడి ఇచ్చిన వెంటనే ఫస్ట్ నేమ్ వచ్చేది మందే, మన తర్వాతే డౌన్ లైన్స్. అంటే ఈ బిజినెస్ కి ఎవరు ఓనరు? మీరే. మరి మీ బిజినెస్ కి ఓనర్ ఎవరు ఎందుకు రావాలి? మీ అప్లైన్ మీరు ఎందుకు ఆధారపడతారు? మీరు నిజంగా అప్లైన్ మీద ఆధారపడి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎప్పుడు లీడర్ అవ్వలేరు. మీరు ఫాలోవర్స్ గానే ఉంటారు. మీ డౌన్ లైన్స్ కూడా ఫాలోవర్స్ గానే చేస్తారు.
మీరు ఎప్పుడైతే లీడర్గా ఉండాలనుకుంటారో, ఓనర్షిప్ని మెయింటైన్ చేస్తారో 100% ఖచ్చితంగా మీరు గొప్ప ఇన్కమ్ని తీయగలుగుతారు. ఓకే అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి లీడర్ ఎక్స్పెక్ట్ అకౌంటబిలిటీ. ఎక్కడైనా తప్పులు చెప్తే క్షమించాలి. లీడర్స్ ఎక్స్పెక్ట్ అకౌంటబిలిటీ అంటే లీడర్ ఎప్పుడు కూడా పని చేయడానికి బాధ్యత తీసుకుంటాడు. లీడర్ అనేవాడు ఖచ్చితంగా ఎవరి మీద ఆ ఎవరు రాలేదని కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా ఏం చేయకుండా తన పని తను చేయడానికి బాధ్యత తీసుకుంటాడు. ఏంటంటే ఒక అకౌంటబిలిటీ తీసుకుంటాడు. ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా కలుస్తారు. ఎంత పని చేయాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళందరూ. లీడర్ అనేవాడు ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటారు. మనం చాలా మంది లీడర్స్ ని చూస్తున్నాం. ఆ నిజానికి చెప్పాలంటే నా పైన ఎంతమంది అప్లైన్ ఉన్నా సరే నన్ను లీడ్ చేసేది ఎవరు? రంజిత్ కుమార్ గారే. ఎందుకంటే చాలా మంది అప్లైన్స్ ఉండొచ్చు. అయితే ఆయన అకౌంటబిలిటీ తీసుకుంటారు. ఎందుకంటే ఆయన లీడర్ కాబట్టి తన కింద టీంని లీడర్స్ కింద తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్. ఈ పాయింట్ కూడా నేను ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను. లీడర్స్ మనకి అకౌంటబిలిటీ ఎలా వస్తుంది అంటే కనుక లీడర్ ఎప్పుడైతే ఒక లీడర్స్ ని తయారు చేయాలనుకుంటాడో మనం అతను కాల్ చేయం, అతనే మనకు కాల్ చేస్తాడు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అని. దీని నుంచి పాయింట్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే నేను ఫాలోవర్ గా ఉన్నాను కానీ నేను లీడర్ కాలేను అని. ఎందుకంటే నేను లీడర్ అనుకున్నప్పుడు నా టీంకి నేనేమి ఇవ్వాలి, ఏ మీటింగ్స్ ఇవ్వాలి, ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా లీడ్ చేయాలనేది నేను బాధ్యత తీసుకోవాలి. నా అప్లైన్ మీద నేను ఆధారపడకూడదు. ఎప్పుడైతే నేను అప్లైన్ మీద నేను ఆధారపడ్డానో నేను ఫాలోవర్స్ గా ఉంటాను. నేను ఇక్కడ చూడొచ్చు, మీకు ఎటువంటి స్లైడ్స్ కానీ ఎటువంటి ఫొటోస్ కూడా ఎందుకు పెట్టలేదంటే ఈ బిజినెస్ కి ఓనర్ ఎవరంటే నేనే. అది కాబట్టి నా ఫోటో వేసుకున్నాను. ఎటువంటి స్లైడ్స్ కూడా నేను పెట్టలేదు. మీకు అర్థం కావాలనే దీన్ని ఇక్కడ కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ బిజినెస్ కి ఎవరు ఓనర్ అంటే ఐఎమ్ ద సిఇఓ, నేనే. నా బిజినెస్ కి నేనే ఓనర్ని. నేను ఎప్పుడైతే నా బిజినెస్ ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా చేసుకోవాల్సింది నేనే. మరి ఫాలోవర్స్ ఏం చేస్తారు? మనకి ఫాలోవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి బ్లైమ్ చేస్తూ ఉంటారండి. ఏంటి బ్లైమ్ చేస్తారంటే ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవ్వాలనుకున్నాను కానీ నాకు మా మిస్సెస్ అడ్డుపడుతుంది. అలాగే ఈ బిజినెస్ లో మా అప్లైన్ సరైనడు అయ్యి ఉంటే ఈ పాటికి నేను ఏ స్టారో డైమండో అయిపోయి ఉండేవాడిని. కానీ నాకున్న టీం కాస్త ఇంతకుముందు ఉండే టీము ఇప్పుడు ఎవరు వర్క్ చేయట్లేదు. అలాగే కొంతమంది టీం వేరే టీంకి వెళ్ళిపోయారు, అందువల్లనే నేను చేయలేకపోతున్నాను. చాలా మంది నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది కానీ ఎవరు తీసుకున్నట్లేదు. నేను ఎక్కడికైనా సరే ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటుంటే మా వాళ్ళు వద్దంటున్నారు. అంటే ఇక్కడ ఫాలోవర్స్ చెప్పే విషయాలు ఏంటి అంటే కనుక ప్రతి దాన్ని కూడా బ్లైమ్ చేస్తూ ఉంటాడు, బ్లైమ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాడు అనమాట. తనకి రాదని ఒప్పుకోకుండా అప్లైన్ మీద తోచేస్తూ ఉంటాడు. డౌన్ లైన్స్ అనో లేకపోతే మా ఫాదర్ ఒప్పుకుంటలేదనో జనాలు యాక్సెప్ట్ చేయట్లేదనో రకరకాల విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఒక లీడర్ అనేవాడు ఒకటి నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప ఎవరి మీద బేస్ అవ్వడు. బాగా గుర్తుపెట్టుకోడు. ఒక లీడర్ అనేవాడు నువ్వు కాకపోతే ఇంకొకరిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక అకౌంటబిలిటీ తీసుకుని బాధ్యత తీసుకుంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇందులో మీరు ఫాలోవర్ గా ఉండాలనుకుంటారా, లీడర్ గా ఉండాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. లీడర్ గా ఉంటే మంచి లీడర్ అవుతారు, మీ కింద మంచి లీడర్స్ ని తయారు చేయగలుగుతారు, అకౌంటబిలిటీ తీసుకుని బాధ్యతగా మీరు పనిచేస్తారు. అలాగే మీరు ఒక మంచి లీడర్ అవుతారు, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్. లీడర్ అనేవాడు ఏది చెయ్యాలనుకుంటాడో అది ముందుగానే రాసుకుంటాడు. ఇది కూడా నేను రంజిత్ గారి దగ్గర నుంచి తీసుకున్న పాయింటే. ఎందుకంటే లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్. ఒక మంత్ బిజినెస్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎండ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎంతమందితో నేను జర్నీ చేయాలని నెక్స్ట్ ఒక మంత్ అది ముందుగానే రాసుకుంటారు లీడర్ అనేవాడు. ఎందుకంటే మీరు చూడొచ్చు, మనం నెక్స్ట్ మంత్ ఒక 4 రోజులు 3 రోజులు ఉందనిగానే సార్ నాకు కాల్ చేస్తూ ఉంటారు ఏ రోజు మీటింగ్ అని చెప్పి. ఆయన తన మంత్కి తను డిసైడ్ చేసుకున్నాడు. ఏమని? నేను నెక్స్ట్ మంత్ కి ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ డిసైడ్ అవ్వాలని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఎంత పీవీ నేను చేయాలి, ఎంత మందిని నేను కలాలి. లీడర్ కి ఒక ఎయిమ్ ఉంటుంది. ఏంటి ఆ ఎయిమ్ అంటే ఒక టార్గెట్ అనమాట. ఒక టార్గెట్ ఏంటి? 2025 డిసెంబర్ కి నేను ఒక 20 lakhs ఎర్న్ చేయాలి.
20 lakhs ఎర్న్ చేయాలంటే నా దగ్గర ఎంతమంది క్రౌన్స్ ఉండాలి, ఎంతమంది యూసీడీ ఉండాలి, ఎంత గ్రౌండ్ లో వర్క్ చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి, రోజుకి ఎంతమందిని కలాలి, ఎంతమందిని కలిస్తే నాకు ఎంత పీవీ వస్తుంది, రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు ఖాళీగా ఉండాలి, ఎంత టైం నాకు కావాలనేది క్లియర్ గా ఒక బుక్ మీద ఆయన రాసుకుంటాడు. అది అతని ఎయిమ్ అండి. ఒక లీడర్కు ఉంటే ఒక ఎయిమ్ అది. కానీ ఫాలోవర్స్ ఏం చేస్తాడంటే ఫాలోవర్ డైరెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మా అప్లైన్ వస్తే కనుక ఈ రోజు నేను ఒక నలుగురిని కలుస్తాను, లేదా సేమ్ ఏదైతే లీడర్ ఏం ఉంటుందో ఈయన కూడా అలాగే రాసుకుంటాడు. ఒక 1 year కి నా గోల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, 1 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఒక 6గురిని బ్రాంజ్ డైరెక్టర్ గా తయారు చేయాలనుకుంటున్నాను, ఒక్కొక్కరికి 10,000 ఇన్కమ్ నేను ఎర్న్ చేసి వాళ్ళకి ఇప్పిందాం అనుకుంటాను, రోజుకి 6గురిని కలాలి, 3 గంటలు పని చేయాలి, కనీసం నేను రోజుకి 5 గంటలకు లేకలని ఒక ఏం ఉంటుంది ఆయన కూడా. కానీ దీన్ని ఏమి కూడా ఆయన పాటించడు. చెప్పడానికి ఓకే, రాసుకుంటాడు అన్ని ఓకే, కానీ దీన్ని ఏం పాలాడు. ఒక వ్యక్తి ఆయన కాల్ చేసి మీరు ఈ రోజు కలుస్తానన్నారు కదా ఒక నలుగురిని, మీరు వెళ్ళి కలుస్తారని చెప్పేసి అప్లైన్ ఫోన్ చేసే వరకు ఈయనకి అది గుర్తుండదు. రెండోది, మనం 1 week లో మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, వీక్లీ మీటింగ్, ఇది మీరు పెడతారా అని మనం ఫోన్ చేస్తే కానీ ఆయనకి గుర్తుండదు. అలాగే ప్రతిదీ కూడా అప్లైన్ మీద ఆధారపడి ఉంటాడు ఫాలోవర్స్. మీకు అందరికీ చెప్తున్నాను లీడర్స్, మీరు ఎప్పుడైతే లీడర్ అవ్వాలనుకుంటారో ఒక లీడర్ ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనం డూప్లికేట్ చేయాలి. అంటే నాకు ఎక్కడ టీం లేదు కదా, నేను దీన్ని షెడ్యూల్ రెడీ చేసుకోవాలి, నాకు టీం ఉంటేనే కదా అక్కడ మీటింగ్ పెడతాను కదా. మీ షెడ్యూల్ మీరు ఎవరికి చెప్పవసరం లేదు. మీ షెడ్యూల్ ఏంటో మీరు రాసుకుని మీరు రిలీజ్ చేసుకోండి. ఆల్రెడీ సార్ చెప్తున్నారు. ఈ పాయింట్ కూడా నేను సార్ దగ్గర నుంచి తీసుకున్నదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మూడో పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు లీడర్గా ఉండాలనుకుంటున్నారా, ఫాలోవర్గా ఉండాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వండి. 4th పాయింట్ వచ్చేసి మనకి కొంచెం చదవడం కష్టంగా ఉంటది, ఏమనుకోదు ఫ్రెండ్స్. వెన్ ఏ లీడర్ వాంట్స్ టు గ్రో సాయిస్ ఆల్ ద వేజ్ దర్. లీడర్ ఎదగాలనుకున్నప్పుడు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఎంచుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక లీడరు ఎదగాలనుకున్నప్పుడు ఎన్ని మార్గాలు అయితే ఉంటాయో అన్ని మార్గాలు ఎంచుకుంటాడు. అంటే ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నప్పుడు మన దగ్గర కారు ఉండొచ్చు, కారు లేకపోవచ్చు. అప్పటికి ఆ టయానికి ఏది ఉంటే దానికి వెళ్ళిపోవాలి. ఆ టయానికి అది ఏది ఉంటే అది వెళ్ళిపోవాలి. బస్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, లేకపోతే లిఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే. లీడర్కి ఎన్ని మార్గాలు అంటే ఎలాంటి లీడర్ ట్రైనింగ్ ఇచ్చినా సరే చిన్న పెద్ద లేకుండా ఆ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇతని దగ్గర నాకు ఏ పాయింట్ వస్తుందో, ఇతని దగ్గర నుంచి ఇంకా ఏం పాయింట్ వస్తుందని చెప్పేసి తీసుకుంటాడు. ఈ విషయంలో నాకు మూర్తి సార్ దగ్గర నుంచి ఈ పాయింట్ నా దగ్గర దొరికింది. ఎందుకంటే ఒక యూసీడీ అయిన ఆయన వ్యక్తి నా దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పిన మాట అది వాస్తవానికి అబద్ధమా నిజమా అనేది సెకండరీ. కానీ ఈ మాట వల్ల ఏమైంది అంటే ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఏ వ్యక్తి దగ్గర నుంచి అయినా చిన్న విషయమైనా నేర్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి లీడర్ అనేవాడు ఎక్కడ ఏ పాయింట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా క్యాచ్ చేసుకుంటాడు. మరి మనం ఏం చేస్తాం, ఒక బ్రాంజ్ సిల్వర్ అవేటప్పటికి ఈ ఇండియా మొత్తం అంతా కూడా నేను శాసించగలుగుతాను, నేను పెద్ద ట్రైనింగ్ ఇవ్వగలుగుతానని చెప్పి మనం అనుకుంటాం. లీడర్ అనేవాడు ప్రతి విషయాన్ని తీసుకుంటాడు. అది చిన్న పెద్ద అని కాదు, ఏ లీడర్ చెప్పినా సరే తీసుకుంటారు. మరి ఫాలోవర్స్ ఏం చేస్తారంటే ఈ ఫాలోవర్స్ దీన్ని ఏ రకంగా వాళ్ళు తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ఒక లీడర్ మీటింగ్ చెప్తే, సార్ ఆల్రెడీ నేను ఆయన క్లాస్ విన్నాను సార్, నేను ఆయన లాస్ట్ టైం క్లాస్ విన్నాను, మళ్ళీ ఈ రోజు ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, లాస్ట్ టైం చెప్పిన క్లాస్ ఈ రోజే చెప్తారని మనం ఎందుకు అనుకోవాలి? మన డైలీ ప్రతి బుధవారం లీడర్షిప్ ట్రైనింగ్ జరుగుతుంది. ఒకటే క్లాస్ మనకు రావట్లేదు కదా, చాలా క్లాసులు వస్తున్నాయి. అంటే మనకి ఆ లీడర్ ఏం చెప్తాడనేది ఇంపార్టెంట్ కాదు, అతను చెప్పే దాంట్లో ఏం కంటెంట్ ఉంది, అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని తీసుకోవాలి. అక్కడ చెప్పే వ్యక్తిని చూడకూడదు, అతను పెద్దవాడా చిన్నవాడా లేకపోతే మంచి ఇన్కమ్ తీసుకునేవాడని కాదు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విషయం ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా తీసుకోండి. లీడర్ అనేవాడు ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఎంచుకుంటాడు. ఫాలోవర్స్ మాత్రం తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాలు ఎంచుకుంటాడు. సింపుల్. మీరు లీడర్ అవ్వాలంటే ప్రతిదాన్ని చూస్ చేసుకోండి. లీడర్ కాదు నేను ఫాలోవర్గా ఉండాలి అనుకుంటే మీ ఇష్టం, అది మీరు ఏం చేసుకోవాలనేది మీకే తెలుసు. మీటింగ్ రావాలంటే టైం లేదని చెప్తారు, మీటింగ్ అరేంజ్ చేయండి అంటే ఎవరు వినట్లేదని చెప్తారు, మీటింగ్ రండి అంటే చాలా దూరం అని చెప్తారు, అలాగే మీటింగ్ రండి అంటే రాత్రులు చాలా లేట్ అయిపోతుందని, అన్ని కూడా వీళ్ళ చెప్తా ఉంటారు. వీళ్ళందరూ ఏమంటారు అంటే ఫాలోవర్స్ అంటాం. మీరు ఫాలోవర్గా ఉండాలా లీడర్గా ఉండాలో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనకి 5వ పాయింట్ వచ్చేసి
లీడర్స్ ఆర్ డిసేవ్ వెల్ ఫాలో ద సిస్టమ్. లీడర్ అనేవాడు సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాడు. అలాగే ఆ సిస్టమ్ బ్రేక్ చేయకుండా యాజ్ ఈజీగా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ అంటే ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు, సిస్టమ్ ఏముందండి, నేను 4 కంపెనీల్లో చేశాను, నా దగ్గర బోలంత నాలెడ్జ్ ఉంది, ఈ వెస్టేజ్ సిస్టమ్ పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే నాకు ఇలాంటి కంపెనీల్లో చాలా చాలా మంది వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను చాలా విన్నాను, పెద్ద సిస్టమ్ ఏముంది ఇందులో అని చెప్తారు. మీరు ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఎంత పెద్ద తోపైనా, మీరు ఎంత పెద్ద లీడర్స్ అయినా సరే, వెస్టేజ్కి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి కానీ మీరు వర్క్ చేస్తే 100% ఫెయిల్యూర్. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను చాలా చాలా కంపెనీలు ప్లాన్స్ విన్నాను, ఏ బిజినెస్ నేను చేయలేదు. స్టార్టింగ్ లో నేను కూడా ఇదే చెప్పాను, నేను ఈ వెస్టేజ్ సిస్టమ్ పెద్ద ఎక్కువేం కాదు, నేను చాలా కంపెనీలు విన్నాను, చాలా బిజినెస్లు నేను చూశాను, ఇది సిస్టమ్ పెద్ద గొప్ప ఏం కాదు, దీనికి ఏముంది సిస్టమ్ అని చెప్పాను. సిస్టమ్ ఏంటి అంటే మన దాంట్లో ఉన్న 7 స్టెప్సే. ఆ 7 స్టెప్స్ మీరు నిజంగా ఫాలో అవుతున్నారా లేదో చూసుకోండి. 7 స్టెప్స్ లో చాలా మంది యూజ్ ద ప్రొడక్ట్, 1000 రూపాయల ప్రొడక్ట్ కొనిస్తే 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందా అని చెప్పి చాలా మంది కామెంట్. నిజంగా ఆ 1000 రూపాయలు ప్రొడక్ట్ కూడా లాస్ట్ లో ఎప్పుడో కొంటారండి. ఇప్పుడు సెల్ఫ్ ఇవి 31వ తారీఖున. మీరు నిజంగా లీడర్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా రజిస్తారు. అది కూడా మనకి ఎగ్జాంపుల్ పెడుతున్నారు, 2వ తారీఖున కన్సిస్టెన్సీ ఆఫర్ 100 PV తీసిపెట్టి. చాలా మంది చెప్తారు, సరే ఆయనకి 8 లక్షలు వస్తున్నాయి కదండి, 3,000 రూపాయల ప్రొడక్ట్ ఎందుకు కొన్నాడండి అని మళ్ళీ వీళ్ళే అనలైజ్ చేస్తారు. ఇక్కడ మనిషి ఉంటే మార్గాలు ఎన్నెన్నో వస్తాయి. మీరు లీడర్గా అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అనలైజ్ ఏది చేయకూడదు. మీకు ఎంత ప్రొడక్ట్ అవుతుందో అంత ప్రొడక్ట్ తీసుకోండి. రెండోది, మీరు రిటైలింగ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు రిటైలింగ్ చేయగలుగుతారో కొత్త వ్యక్తులు దొరుకుతారు, వాళ్ళు కొత్త విషయాలు మీకు చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ లీడర్ అనేవాడు సిస్టమ్ ఫాలో అవుతాడు, సిస్టమ్ ఎక్కడ బ్రేక్ చేయకుండా ప్రతి దాన్ని అతనికి అనుకూలంగా మార్చుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సిస్టంలో. మరి ఫాలోవర్స్ ఏం చేస్తారు? ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారంటే ఈ సిస్టమ్ ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ అంటే ఏంటి? ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ వాడడం కూడా ఎందుకు, నాకు 10 మంది తెలుసు, నేను వాడని చెప్తాను, వాళ్ళు 10 మంది జాయిన్ చేస్తారు, వాళ్ళు కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి కదా, ఇది ఒక అనాలిసిస్. రెండోది, లిస్ట్ ప్రిపేర్ చేయండి, నాకు లిస్ట్ అవసరం లేదు, నేను ఎలా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు, మీటింగ్ యాడ్ అయిపోతారు, అవసరం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దాన్ని అనాలైజ్ చేస్తాడు. ఒక మీటింగ్ ట్రైనింగ్ చెప్పేటప్పుడు ఈ వ్యక్తి ఎలా చెప్పకూడదు, అలా ఎందుకు చెప్తున్నాడు, ప్రతి దానికి అనాలైజ్ చేస్తాడు. ఫాలోవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అనాలిసిస్ చేస్తే కనుక మీకు నిజంగా ఫెరాలసిస్ వస్తుంది. అనాలిసిస్ చేయడం కూడా ఒక రోగమే. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా అనాలిసిస్ చేయకూడదు. ఉండొచ్చు, చాలా తక్కువ అది, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అయితేనే అనాలిసిస్ చేయాలి. ప్రతి దానికి మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళారంటే గ్యారంటీగా మీకు ఫెరాలసిస్ వస్తుంది. ఇది కూడా ఒక రోగమే. లీడర్ అనేవాడు 100% సిస్టమ్ ఫాలో అవుతాడు. మీరందరూ లీడర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అవ్వండి. ఎవరైతే సిస్టమ్ ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ రోజు మనకి చాలా గుడ్ లీడర్ గా మన వెస్టేజ్ టీంలో అందరూ ఉన్నారు. ఓకే అండి, మనకి 6 పాయింట్ వచ్చేసి లీడర్స్ ఆర్ ప్రోయాక్టివ్ వెల్ ఫాలోవర్స్ ఆర్ రియాక్టివ్. ఇక్కడ చూడండి, లీడర్ ఎంత పని చేయాలనుకుంటాడో దానికన్నా ఎక్కువగానే పని చేస్తాడు. పని చేయడం కొంచెం ఇంకా ఎవరైనా ఉంటే చాలు కలుద్దాం, ఇంకా ఏదన్నా ఒక గంట అరగంట, ఇది కూడా నేను రంజిత్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న మాట. ఇది కూడా ఎందుకంటే సార్ వస్తారు, ఒక 2-3 కలుస్తాం, ఎవరో రాకపోతే మేము అందరూ కూడా ఏమంటాం, సార్ ఇంకెవరో లేరు కదా సార్, వెళ్ళిపోదాం ఎక్కడికన్నా అంటే, ఎవరైనా వస్తారు కదా సార్, ఒక గంట కూర్చుందాం ఇక్కడ, అక్కడ ఎలాగ వెళ్తే ఎవరొకరు తగులుతారు మనకి అంటే. ఒక 8 లక్షల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి మనం వెళ్ళిపోదామంటే ఆయన ఏమంటాడు, ఎవరొకరు కలుస్తారు, అలాగే వెళ్తే ఎవరో ఒకరు ఇద్దరు తగులుతారు కదా మనకి, వెళ్ళి మాట్లాడదాం కదా అంటారు. అంటే లీడరు కొలతలు పెట్టుకుని పని చేయడం అనమాట. తను ఎంత టార్గెట్ అయితే చేయాలనుకుంటాడో దానికన్నా ఎక్కువ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ లో నేను స్టార్ కంప్లీట్ చేయాలి, ఒక 10,000 PV చేయాలని అనుకున్నాడు అనుకోండి, 12,000 PV చేస్తాడు ఖచ్చితంగా. అందులో 100కి 100% ఖచ్చితంగా PVని అర్న్ చేస్తాడు. అదే ఈ నెలలో నేను 3 బ్రాంజ్ డైరెక్ట్ గా ప్రమోట్ చేయాలంటే శతవిధాల ఎంత కష్టపడైనా ఆ వ్యక్తి 3 బ్రాంజ్ డైరెక్ట్ గా ప్రమోట్ చేసే వరకు అస్సలు ఊరుకోడు, ప్రసక్తే లేదు. అలా అతనికి ఒక డ్రీమ్ ఉంటుంది అన్నమాట. ఆ డ్రీమ్ ప్రకారంగా ఆయన ఒక కరెక్ట్ గా పని చేసుకుంటూ వెళ్తాడు. మరి ఫాలోవర్స్ ఏం చేస్తాడు? ఫాలోవర్స్ చేసే పని ఏంటంటే ఈయనకు కూడా ఒక ఏం ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఈరోజు నలుగురిని కలాలి అంటే కనుక కరెక్ట్ గా నలుగురినే కలుస్తాడు. 5వ వ్యక్తి కలుద్దామన్న టైం కూడా ఇవ్వడు. ఎందుకంటే నా టార్గెట్ ఈ రోజు నలుగురినే, నేను నలుగురిని కలిసాను, నా టైం అయిపోయింది, నేను ఒక జాబ్ లో దీన్ని చూసుకుంటున్నాను, నేను జాబ్ లాగే చేస్తాను అని చెప్తాడు. ఎందుకంటే
ఇది ఒక జాబ్ లో నేను ఫీల్ అవుతున్నాను, జాబ్ కి ఎలాగైతే వెళ్తానో నేను కూడా అలాగే దీనికి వెళ్తాను, అలాగే పని చేస్తాను అంటాడు. అంటే ఒక 2000 పాయింట్లు చేయాలంటే ఒక యాక్చువల్ గా 2600 పీవీ చేస్తే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. 2600 కాదు, 2001 పాయింట్ కన్నా ఒక పాయింట్ కూడా ఎక్కువ చేయడు. మళ్ళీ ఆ ఎక్కువ చేసినా సరే తీయించేస్తారు అనుకుంటా. అంటే కొలతలు పెట్టుకుని పని చేస్తూ ఉంటాడు ఫాలోవర్స్. మీరు ఎప్పుడు కూడా కొలతలు పెట్టుకుని పని చేయకండి. మీరు ఫాలోవర్ గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయలేరు. మీరు ఒక లీడర్ గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటారు. లీడర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎంతైతే పని చేయగలుగుతారో దానికన్నా ఎక్కువ పని చేయగలగాలి. మనం దానికన్నా ఎక్కువ పని చేయగలిగితే ఖచ్చితంగా మనం లీడర్ గా ఉంటాం. కొలతలు పెట్టుకుని పని చేయకూడదు. పని చేశారా మీరు ఎప్పుడు కూడా ఫాలోవర్ గా ఉంటారు. ఫాలోవర్ గా ఉన్నారంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీరు ఇన్కమ్ ఎర్న్ చేయలేరు. ఓకే ఫ్రెండ్స్, మన 7th పాయింట్కి వద్దాం. మనకి 7th పాయింట్ వచ్చి లీడర్స్ ఎయిమ్ ఫర్ వాల్యూ, వెల్ ఫాలోవర్స్ ఎయిమ్ ఫర్ టైటిల్స్. మనకి చూడండి, లీడర్ అనేవాడు ఒక లక్ష్యం వైపు పనిచేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. తన అప్లైన్ సలహాలు తీసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటాడు లీడర్ అనేవాడు. ఎందుకంటే ఎంత గొప్ప లీడర్ అయినా సరే ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే అతను ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, రంజిత్ సారే కదా మనకు చెప్తున్నారు, రంజిత్ సార్కి ఎవరు అప్లైన్ అంటే ఆయన తీసుకునే వ్యక్తి ఆయన తీసుకుంటారు. రంజిత్ సార్ కూడా ఇప్పటికి ఇంకా ఎల్కేజీ పిల్లవాడే. ఎందుకంటే అతని టార్గెట్ ₹1,00,00,000 తీసుకునే వరకు ఎల్కేజీయే. అంటే అతను మనం అప్లైన్ ఒక లీడర్ గా మనం చూస్తున్నాం. ఆయన లీడర్ని ఒక సిద్ధార్థ్ సింగ్ ని, ఒక గౌతమ్ బాలయ్య గారిని, ఒక దీపక్ సూద్ గారిని చూసుకుంటారు. ఆయన ఏం చెప్తారని ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అలాగా దాన్ని తీసుకెళ్ళడం కోసం తన ప్రయత్నం తను చేస్తూ ఉంటారు అప్లైన్ లీడర్ అనేవాడు. అయితే 100% చాలా ఎఫెక్టివ్ గా ట్రైనింగ్ ఇస్తారు. లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే 100% ఒక ఎఫెక్టివ్ ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తాడు. అదే ప్లాన్ ని వాళ్ళ డౌన్ లైన్స్ కి ప్రమోట్ చేయగలుగుతాడు. అంటే ఒక వ్యక్తికి ఒకలాగా, ఒక వ్యక్తి ఒకలాగా చేయరు. వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ బిజినెస్ పెట్టి ప్రాణం పెట్టి ఈ బిజినెస్ నా ఊపిరి అనుకుని వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఫాలోవర్స్ ఏం చేస్తారంటే కనుక ఈ బిజినెస్ లో లీడర్కు ఉండే లక్ష్యం వీళ్ళకే ఉంటది, కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ చేసుకుంటాం, తర్వాత చేసుకుంటాం, ఇబ్బంది ఏముంది, మనకి ఇంకా 360 రోజులు ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే తర్వాత చేస్తాము, ఇప్పుడు పెద్ద విషయం ఉంది దీనికి, ఈ మంత్ అవ్వలేదు నెక్స్ట్ మంత్ చేసుకుంటాం, నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు ఫాలోవర్స్. మీరు నిజంగా లీడర్ అనుకుంటే కనుక ఒక లక్ష్యం వైపు పనిచేయండి. 100% అప్లైన్ సలహాలు తీసుకోండి. అంటే అప్లైన్ ని వాడొద్దన్నారు కదండి, అప్లైన్ దగ్గర సలహాలు మాత్రమే తీసుకోవాలా. సార్ ఈ మంత్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి, దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా చెప్తారా, డిస్కషన్ చేయండి మీకు తెలియలేనప్పుడు. లేదు నేను అప్లైన్ మాట నేను ఎందుకు వినాలి, నా దగ్గర బోలంత నాలెడ్జ్ ఉంది, నేను చాలా బిజినెస్లు చేశాను కదా, నాకు తెలీదా మాట్లాడడం, నాకు రాదా, ప్రొడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఈ బిజినెస్ లో చాలా పెద్ద నేను తోపుని అని మీరు అనుకుంటే అప్లైన్ సలహాలు తీసుకోకుండా మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఫాలోవర్ గా ఉంటారు. మీ టీం కూడా ఫాలోవర్స్ అవుతారు తప్ప ఎవరు లీడర్స్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ఒక లీడర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక లక్ష్యం వైపు పనిచేయాలి. అప్లైన్ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సిస్టంలో ప్రతిదీ కొత్త అప్డేట్ తీసుకుని వస్తూ ఉంటాడు అప్లైన్ అనేవాడు. ఒక కొత్త అప్డేట్ దేనికంటే మన డెవలప్ అవడం కోసం ఒక కొత్త అప్డేట్ అనేది ఎప్పుడు తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ అప్డేట్ ని మనం తీసుకోవడానికి ఖచ్చితంగా ముందుండాలి. ఓకే ఫ్రెండ్స్, 7 పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. లీడర్ గా ఉండాలా, ఫాలోవర్ గా ఉండాలా, మీరే డిసైడ్ అవ్వండి. లీడర్స్ బిలీవ్ ఇన్ థంబ్నెయిల్స్ వెల్, ఫాలోవర్స్ డిపెండ్ ఆన్ అదర్స్. అంటే లీడరు ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత బాధ్యతను తీసుకుంటాడు, అలాగే వ్యవహరిస్తాడు, పనిని ప్రేమిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు తన టీం కోసం పనిచేస్తూ ఉంటాడు. అంటే తన టీంకి ఎలాగ నేర్పించాలి, ఒక ప్లాన్ ప్రజెంటేషన్ ఎలాగా, ఒక లెవెల్ని ఎలా అచీవ్మెంట్ చేయించాలి అని పనిచేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి లీడర్ అనేవాడు తన డౌన్ లైన్స్ గెలవడం కోసం అప్లైన్ కూడా ఓడిపోతూ ఉంటాడు. ఈ చాలా సందర్భాల్లో ఈ అందరు కూడా జరుగుతూ ఉంటాయి. నాకు తెలుసుండి ఈ లీడర్స్ అందరికీ జరిగిన విషయాలు ఇవి. అంటే నాకు జరిగింది కాబట్టి నేను దీన్ని గ్రహించి నేను చెప్తున్నాను. ఇది 100% ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇది ఎవరు దీన్ని తీసుకుంటారంటే లీడర్ గా ఎప్పుడైతే ఎదగాలనుకుంటాడో తన డౌన్ లైన్ ఎదుగుదల కోసం
తన ఎదుగుదలను కూడా ఆపుకుంటాడు అనమాట. ఎందుకంటే ఆ లీడర్కి లీడర్స్ ని తయారు చేసే తత్వం ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో తనకున్న విషయాలు కూడా కోల్పోతాడు. అంటే స్వార్థం కోసం వాడుకోడు అనమాట. అంటే నువ్వు ఆగిపోతే నేను బ్రాంజ్ కంప్లీట్ చేసుకుంటాను, నువ్వు ఆగిపోతే నేను సిల్వర్ కంప్లీట్ అవుతాను, ఈ మంత్కి నువ్వు ఆపే అంటే ఇలాంటి విషయాలు ఏమి కూడా షేర్ చేయకూడదు. అప్లైన్ ఏం చేస్తాడు, నేను అతను ఫెయిల్ అయిపోయినా నేను పాస్ అయ్యానని కింద డౌన్ లైన్ పాస్ చేస్తాడు. అదే లీడర్షిప్ యొక్క గొప్పతనం. కానీ లీడర్స్ ఏం చేస్తారంటే, ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారంటే, లీడర్స్ కి ఫాలోవర్స్ ఉన్న డిఫరెన్స్ చూడండి. ఫాలోవర్స్ ఎప్పుడో ఒకసారి వస్తాడు, మొత్తం ఒక టీమ్ జనరేషన్ బాగా అయిందంటే వాళ్ళందరికీ కూడా ఏ మాటలు చెప్తా ఉంటాడు. నేను ఈ టీం అంతా నేనే బిల్డ్ చేశాను, ఈ టీం అంతా కూడా నా వల్లే డెవలప్ అయింది, నేను లేకపోతే ఈ టీం లేదని మాటలు చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కనిపిస్తాడు, తను మళ్ళీ మధ్యలో మీటింగ్ ఉండదు, ఏమి ఉండదు. లాస్ట్ మినిట్ లో ఏమైనా పీవీ తక్కువ వస్తే కనుక కింద డౌన్ లైన్స్ కాల్ చేస్తాడు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఈ మంత్ బిజినెస్ చాలా బాగా చేసినట్టున్నారు, ఏంటి అంతా ఓకే, చాలా బాగుంది కదా, ఇంకేమైనా పీవీ వస్తుంది అంటే తనకి పీవీ కావాలని అడగడు, మీకు ఇంకేమైనా పీవీ వచ్చే అవకాశం ఉందా, ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది కదా, ఇంకా చేయండి అని. మరి నెలంతా ఏమైంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఫాలోవర్స్ చేసే పనులు. లీడర్ ఎప్పుడు కూడా తన గెలుపు కోసం ఎప్పుడు పనిచేయడు, తన డౌన్ లైన్స్ గెలుపు కోసమే పని చేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు లీడర్ గా ఉండాలనుకుంటున్నారా, ఫాలోవర్ గా ఉండాలనుకుంటున్నారా, ఇది కూడా చూసుకోండి. 9th పాయింట్, లీడర్స్ త్రూ విత్ టీమ్ వర్క్ వెల్ ఫాలోవర్ ద వన్ సోలో క్రెడిట్. లీడర్ తన టీం కోసం పనిచేస్తాడు, టీంని డెవలప్ చేయడానికి కష్టపడతాడు. లీడర్ అనేవాడు ఒక సొంత వ్యాపారం అని భావిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇందాక స్టార్టింగ్ చెప్పాను, నా టీంని గెలిపించడం కోసం నేను ఎన్నిసార్లైనా ఓడిపోతా, ఇది మాత్రం 100% నిజం. నా టీం గెలుపు కోసమే నేను పని చేస్తే ఆ టీం ఎప్పుడైతే గెలిచిందో ఆటోమేటిక్గా మనం గెలిచినట్టే. నా గెలుపు కోసం నేను పని చేస్తే నా టీంని ఎప్పుడు కూడా నేను డెవలప్ చేయలేను. ఎప్పుడు లీడర్ అనేవాడు తన టీంకి డెవలప్ అవడం కోసం ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు ఏం చెప్తాడంటే, నేను ఈ రోజు నిజంగా చెప్తున్నా అచీవ్ అయ్యానంటే నా టీం సపోర్ట్ తోనే నేను అచీవ్ అయ్యాను, 100% త్రూ, వాళ్ళ లేనిదే నేను లేను, ఇది నా క్రెడిట్ అయితే కాదు. ఎందుకంటే నా టీంతో నేను కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాను, టీం ఎప్పుడైతే ఉన్నారో ఆ టీం కోసమే నేను పనిచేస్తున్నాను, ఆ టీంతో కలిపి మేము అచీవ్ అయ్యని చెప్తాం. లీడర్ అనేవాడు ఏం చెప్తాడంటే, నా టీంతో కలిపి నేను వర్క్ చేయడం వల్ల నేను అచీవ్ అయ్యానని చెప్తాడు. అదే ఫాలోవర్ ఏం చేస్తాడంటే, ఎప్పుడో మంత్కి ఒకసారి మీటింగ్ ఇస్తాడు, వీళ్ళు అచీవ్మెంట్ అవునప్పుడు ఒక రికగ్నిషన్ చేసినప్పుడు కనిపిస్తాడు ఆఫ్లైన్. ఆ ఫాలోవర్స్ ఏం చెప్తాడంటే, ఈ టీంని తయారు చేసింది నేనే, వీళ్ళని గెలిపించింది కూడా నేనే చెప్తాడు. ఓ స్టేజ్ మీద ఒక మైక్ పెట్టుకున్నాం, లేకపోతే టెస్ట్ మనీ చెప్పినప్పుడు ఈ టీం అంతా కూడా గెలిపించింది నేనే, ఇలా తయారు చేసింది కూడా నేనే చెప్తాడు. కానీ లీడర్ అలా చెప్పుకోడు, మేమంతా కలిసి వర్క్ చేసామో, కలిసి వర్క్ చేసి దీన్ని సాధించామో అని చెప్తాడు. మరి ఫాలోవర్ చూడండి ఏం చెప్తాడు, ఈ టీం అంతా కూడా ఇలా గెలడానికి ఇలా అవ్వడానికి కారణం ఎవరు అంటే నేనే, వీళ్ళని ఇలా తయారు చేసింది కూడా నేనేం చెప్తాడు. మళ్ళీ కూడా ఇప్పుడు మధ్యలో ఫోన్ ఉండదు, ఒక మీటింగ్ ఉండదు, ఏమి కనిపించదు కూడా. ఇది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నా ఓన్ ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన విషయాలనే నేను ఈ రోజు లీడర్షిప్ గా తీసుకోవడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, బాగా అర్థం చేసుకోండి. మీకు కూడా ఇలాంటివి జరిగితే మీరు ఫాలోవర్ గా ఉండాలా, లీడర్ గా ఉండాలో చూసుకోండి. మీ గెలుపు కోసం ఎప్పుడు పని చేయవద్దు ఫ్రెండ్స్, మీ డౌన్ లైన్స్ గెలుపు కోసం పని చేయండి. ఆటోమేటిక్ గా మీ పిన్ లెవెల్ మిస్ అయినా నో ప్రాబ్లం, 100% అది ఎప్పటికైనా వస్తుంది. మీ డౌన్ లైన్స్ పిన్ లెవెల్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. మనకి లాస్ట్ పాయింట్, లీడర్స్ బిలీవ్ అన్ డూయింగ్ వెల్, ఫాలోవర్స్ బిలీవ్ ఇన్ టేకింగ్. లీడర్ ఒక ప్లాన్ చేస్తాడు, ఆ ప్లాన్ ప్రకారంగా పనంతా చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు డెవలప్ అవడానికి ఎన్ని సలహాలు ఉన్నాయో అన్ని సలహాలు ఇస్తూ పనిచేస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఈరోజు చూడండి, రంజిత్ సార్ వచ్చిన వల్ల మాకు ఏదో కొత్త విషయం చెప్తా ఉంటారు. ఎందుకంటే లాస్ట్ మంత్ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేనప్పుడు ఇంకో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే కొంతమంది ఈ ఫాలోవర్స్ ఎలా చూస్తారంటే, తనకి ఏదో స్వార్థం ఉంది ఇందులో, అందు గురించే మనకి ఇవన్నీ కూడా ఇలాంటి కొత్త కొత్త ట్రిక్స్ అన్ని చెప్తున్నారు, ఆయనకి ఇన్కమ్ కావాలేమో అందు గురించే చెప్తున్నారని చూస్తారు, ఎనలైజ్ చేస్తూ ఉంటారు ఫాలోవర్స్. లీడర్ అనేవాడు తన టీంని గెలిపించుకోవడం కోసం తనకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త సలహాలన్నీ తీసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా మీరు ఈ రూట్లో వెళ్తే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఈ పద్ధతిలో వెళ్తే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, ఎక్కడ కొత్త వాళ్ళని కలాలి, ప్రతిదీ అప్డేట్ అనేది ప్రతిదీ ఇస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఫాలోవర్స్ దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే
ఈయన మనకి ఎలా చెప్తున్నాడు కానీ ఆయన చేస్తాడా? ఫస్ట్ ఆయన చేయడు. ఈయనతో పాటు పక్క వాళ్ళు కూడా చెడగొడతాడు అనమాట ఫాలోవర్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫాలోవర్ చేసే పనులన్నీ కూడా ఎంకరేజ్ చేసే కాదు, మనల్ని అనలైజ్ చేసుకుని తనకు తను చేసుకునే పని కూడా ఆపుకుంటాడండి. చెప్పే మాటలు ఒకటి ఉంటాయి, చేసే పని ఒకటి ఉంటుంది. నేను రేపు లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తారు, ఒక స్టేజ్ మీద అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ మీటింగ్ లో అవ్వచ్చు, చాలా వండర్ఫుల్ గా మాట్లాడతారు వీళ్ళు, కానీ చేసే పనుల్లో ఉండవు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఏదైతే మాట్లాడతారో అది పనిలో కూడా ఉండాలి ఖచ్చితంగా. సార్ చెప్తూ ఉంటారు ఉదయాన్నే 5 గంటలు లేగండి అని. నేను వెస్టేజ్లోకి రాకముందు నుంచి కూడా నాకు చేసే బిజినెస్ ఎవ్రీ డే 4 గంటలు లేవడం నా అలవాటు, నా హాబీ చిన్నప్పటి నుంచి కూడా. నేను 4 o'clock నేను ఖచ్చితంగా లెగుస్తాను. నా పని, నాకు వేరే పని ఉండదు, ఆ పని వల్ల నాకు అలవాటు అది 4 o'clock లెగడం. అలాగే ఒక టైం మీరు ఏదైతే మెయింటైన్ చేస్తారో ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. నేను 5 గంటలు లేస్తానని 7 గంటలు లేకుండా బ్రష్ పట్టుకుని ఉన్నారనుకోండి, మీరు చెప్పే పని ఒకటి చేసేది ఒకటి అవుతుంది. ఫాలోవర్స్ చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి. మీరు ఫాలోవర్ గా ఉండాలనుకుంటున్నారా, లేదా ఒక లీడర్ గా ఉండాలనుకుంటున్నారా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు నిజంగా డబ్బులు సంపాదించాలి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫాలోవర్స్ గా ఉండకూడదు, లీడర్స్ గా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఈ 10 పాయింట్స్ ని మీకు నచ్చితే తీసుకోండి 100%. ఈ 10 పాయింట్స్ మీరు తీసుకోవడం వల్ల మంచి లీడర్ గా ఉంటారు ఖచ్చితంగా. నేను ముందే చెప్పాను నా టైం చాలా తక్కువ తీసుకుంటానని, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నా సరే అందరికీ ఎక్కదు. ఇటు పెద్ద పోటీగాళ్ళకి మాకు లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు, మాకేం తెలియనట్టు చాలా మంది తీసుకోవచ్చు. దయచేసి ఫ్రెండ్స్, ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా మద్దతు ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ ఉన్నాం. అలాగే మన డబుల్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ గారు ఉన్నారు, మనందరికీ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్కి, డిసెంబర్ 2025 డిసెంబర్ 31 కల్లా యూసీడీ బ్రేక్ చేసి 3 lakhs ఎర్న్ చేసే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. నేను జనవరి నుంచి ఫుల్ టైమ్ గా నేను తీసుకుంటున్నాను. రంజిత్ సార్కి ఇచ్చే గిఫ్ట్ అదే. నేను ఇప్పటి వరకు 40 టైం, రోజుకు 1 గంట, వారానికి 1 రోజు 2 రోజులు ఫీల్డ్ చేశాను. ఇక్కడి నుంచి ఎనీ టైం, ఎనీ ఫీల్డ్, ఎనీ టైమ్ ఆన్ ఫీల్డ్ వెస్టేజ్. థ్యాంక్ యూ.